వచ్చేసాయండి. కానీ తెలుసా, దేవుడండి ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఆత్మరూపి అయినా సృష్టికర్త ఈ దేవునితో ఎవరు కూడా పెట్టుకోవడానికి వీళ్ళు. చాలామంది మనం అనుకుంటూ ఉన్నాం, పర్వాలేదులే పాస్టర్ గారు చూడొచ్చారా, ఏముందిలే నేను కానుక ఎంత వేసానో చూడొచ్చారా, ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఇవ్వడానికి మనసు రావడం లేదు, 500 పక్కన పెట్టేసి 5 రూపాయలు వేస్తే సరిపోతుందిలే. ఆలోచించండి, మనం ఇచ్చేది మనుషులకి కాదు, ఇక్కడ రహస్యముగా విత్తితే పరలోకములో బహిరంగముగా మనం పంటను కోసుకుంటామండి. అక్కడ ఆకాను ఏం చేశాడో తెలుసా, తన జీవితంలో తను దురాశపడ్డాడు, అత్యాశపడ్డాడు. దేవుడు వద్దు, నో అన్నది ఏం చేశాడండి, దాన్ని గ్రాబ్ చేశాడు, ఆశించాడు. దానికి ఫలితం పసికందులు సైతం రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. వాళ్ళందరినీ కూడా అక్కడ వేసి రాళ్ళ కుప్ప వేసేశారు. దాన్ని ఆ కోరు లోయ అన్నారండి. చరిత్రలో అది అలా మిగిలిపోయింది. మరి కుటుంబంలో పెద్దలుగా మన జీవితాలు మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంచుతూ ఉన్నామా, లేకపోతే ఉదయం లేచింది మొదలుకొని మన తోటి రక్త సంబంధికులతో, మన ఇంటి వారితో, భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రుల పిల్లలతో ఈ విధమైన ఇబ్బందులతో మనం కొనసాగుతూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం, మన జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి, ఎలా వెళుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు, మనుషులంటే ప్రేమతో త్యాగం చేయగలరు, కానీ పాపానికి మాత్రం పరిహారము లేదు. అక్కడ దావీదు అన్నాడు, అయ్యా వీరేం తప్పు చేశారు. మోషే అంటున్నాడు, అయ్యా నన్ను తీసుకోయ్యా, వీళ్ళ మాత్రం ఆపేసేను ఆయన. అంటే దేవుడు దేనిని అంగీకరించలేదండి. ఎందుకంటే రాజుగా నువ్వు బాధ్యత వహించాలి. నువ్వు సరిగా ఉంటేనే నీ ప్రజలు సరిగా ఉంటారు. ఎందుకు నీకు అంత అహంకారం? నువ్వు ఎక్కడ గొర్రెల దొడ్డిలో ఉండగా నేను పిలిచానే. జస్ట్ రిమెంబర్ ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ క్రిస్టియన్ లైఫ్. మా పెద్దలైన వారు, మా నాయకులు చెప్పారు కదా, మన జీవితంలో నుండి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎదిగింప చేసినప్పటికీ కూడా క్రైస్తవ భక్తి జీవితాన్ని మనం ఎలా ప్రారంభించామో ఆ ఫస్ట్ డేని మనం ఎన్నటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదండి. క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఒకప్పుడు క్రీస్తులోకి వస్తే అన్ని లాభాలు కలుగుతాయన్నారు. ఏవో లాభాలు వస్తాయని మేము ప్రభువులోకి రాలేదండి. కానీ నన్ను భయపెడుతూ ఉన్న మరణంలోంచి నాకు సమాధానం క్రీస్తులో లభించింది. అందుకని క్రీస్తుని అంగీకరించిన తర్వాత మరలా మా స్థాయి ఆర్థికంగా పైనుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది. అదే ఈ సెన్సస్ లెక్కలు చూపిస్తా ఉండవు కదా, రేఖలు పైకి కిందకి, పైకి కిందకి. అప్పుల పాలైపోయాం, ఉన్న ఆస్తి అంతా వెళ్ళిపోయింది. మా పెద్దమ్మ అన్నారు కదా, రీసెంట్గా ఆవిడ కూడా ఈ లోకయాత్ర ముగించారు, పెదోటిపల్లిలోనే ఉంటారు. మీ నాన్న మీకేం మిగిల్చాడే అన్న. మా అక్క అన్నారు కదా, మా నాన్నగారు మాకేం వాళ్ళు పెద్దమ్మా, ఎంత చక్కటి జీవితాన్ని ఇచ్చారు, ఈ జీవితంలో ప్రభువుని తెలుసుకున్నాం. ఇంకేం మాట అన్నారు తెలుసా, మీరు ఇదంతా